పరిశుద్ధుడివైన మా ప్రభువా, అవును తండ్రి, ఊహల కందని ఊసుల కందని ఎంతో గొప్ప ప్రేమ నీవు మా ఎడల చూపించి మమ్మను బలపరిచినందులకు, రక్షించినందులకు, దేవా శిక్ష నుండి తప్పించినందులకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. దేవా, నీ బిడలుగా, నీ పిల్లలుగా మమ్మను చేసుకొని నీ వాక్యము మాకు అనుగ్రహించి దీర్ఘశాంతముతో మా జీవితములలో నీవు పని చేస్తూ ఉన్న రీతిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. అనుక్షణము ప్రభువా, మేము మలచబడి చెక్కబడిన వారమై దేవా నీవు నియమించిన రూపములోనికి మార్చబడినట్లు మీరు సహాయం చేస్తూ ఉన్నారు కనుక నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము కూడా నీ వాక్యాన్ని ధ్యానించబోతూ ఉండగా నీవే మాతో మాట్లాడమని, మా విశ్వాసంలో మరి ఒక అడుగు ముందుకు వేయగలుగునట్లు సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. ఇది 10వ దినం. ఈ 10వ దినంలో పాల్గొంటున్న మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున ఉన్నటువంటి మీరందరూ ఆల్మోస్ట్ ప్రతిరోజు వచ్చినటువంటి వారు ఎంతో ఓపికగా వస్తూ ఉన్నారు. మీరు దేవుని యొక్క సన్నిధిని ప్రేమించి, ఆయన వాక్యాన్ని ప్రేమించి, మీ తోటి విశ్వాసితో సహవాసాన్ని ప్రేమించి మీరందరూ ఇక్కడికి వస్తున్నారని నేను నమ్మి మిమ్మలను అభినందిస్తూ ఉన్నాను. దేవుడు తగిన రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించాలని కూడా నేను కోరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. సరే, ఈరోజు శనివారం, రేపు ఆదివారం మనకు యథాతథంగా ఆదివారపు ఆరాధనలు, కార్యక్రమాలన్నీ ఉంటాయి. అయితే ఈరోజు శనివారం గనక 2వ వారంలో ఆఖరి రోజు. శనివారం పూట ఏమైనా ప్రశ్నలు ఒకవేళ ఉంటే వాటిని గూర్చి తెలియజేస్తానని కూడా మీకు చెప్పటం జరిగింది. అయితే ఈ ప్రశ్నలు అక్కడికక్కడ అడగకుండా ముందుగానే వ్రాసి ఇవ్వాలన్నది నిబంధన. కాబట్టి మీలో కొంతమంది నేను కనపడినప్పుడు అడుగుతున్నారు. అలా కాకుండా మీరు రాసి ఇస్తే చాలా మంచిది. అలాగని కొంతమంది ఒక 3 ప్రశ్నలు ఇక్కడ వచ్చాయి. ఆ 3 ప్రశ్నలు మనం చూద్దాం, చాలా క్లుప్తంగా చూద్దాం. అయితే ఇది చర్చా సమయం కాదు కాబట్టి నేను చెప్పవలసిన విషయాన్ని నేను చెబుతాను. ఒకవేళ మీకు ఇంకా సందేహం ఏదైనా ఉంటే మరోసారి మీ పెన్ను తీసుకొని, కాగితం తీసుకొని మీ ప్రశ్నలు, మీ సందేహాలు రాయాలని నేను కోరుతూ ఉన్నాను. అలానే మనకి ప్రతి గురువారం మిడ్ వీక్ ప్రేయర్ ఉంటుంది. అప్పుడు మనం బైబిల్ స్టడీ చేస్తాం. ఆ టైంలో మనం ఫ్రీగా మాట్లాడుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. గనక ఒకవేళ మీలో ఎవరైనా సరే అలా బైబిల్ స్టడీ చేయాలని, వాక్యాన్ని గ్రహించాలని ఆశ కలిగిన వారు ఉంటే ఆ టైంలో వస్తే అనేకమైనటువంటి మన సందేహాలకు నివృత్తి కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఆ దినాన్న మనం మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడున్న వారిలో చాలామంది గురువారపు కూడికలకు వచ్చిన వారే గనక వారికి ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. సరే, కొన్ని ప్రశ్నలు మీ ఎదుట పెడతాను. ఇది మీరు రాసి ఇచ్చినటువంటి ప్రశ్నలే. మొదటి ప్రశ్న, పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనకి మధ్య 400 సంవత్సరాల కాలం సైలెంట్ పీరియడ్ అని అన్నారు కదా. మరి గలతీ పత్రిక 3వ అధ్యాయం 17లో ఉన్న 430 సంవత్సరాల గురించినటువంటి వివరణ దయచేసి చెప్పండి సార్. ఒకసారి గలతీ పత్రిక
3వ అధ్యాయం 17వ వచనాన్ని తీయండి. ఓకే, నేను మరలా చదువుతాను. ఒకవేళ మీలో ఎవరైనా దాన్ని తీసి చూడకపోతే జాగ్రత్తగా చూడండి. నేను చెప్పునదేమనగా, గలతీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. నేను చెప్పునదేమనగా, 430 సంవత్సరములైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయునంతగా పూర్వమందు దేవుని చేత స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఓకే, బహుశా ఈ ప్రశ్న అడిగిన వారు కేవలం సంఖ్యలు మాత్రమే గుర్తించారు, కానీ దాని యొక్క సందర్భాన్ని గుర్తించలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య కాలం 400 సంవత్సరాలని చెప్పాం. ఈ గలతీ పత్రికలో 430 సంవత్సరాలని ఉంది. కానీ అది పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య ఉండే కాలాన్ని సూచించటం లేదు. మీరు జాగ్రత్తగా చదివితే మీకు అర్థమవుతుంది. 16వ వచనాన్ని కూడా చదువుదాం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. అంటే దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాలను ఇక్కడ గుర్తు చేశాడు, నెంబర్ 1. తర్వాత ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక, ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అని చెప్పాను, లేక అనేను. ఆ సంతానము క్రీస్తు. ఓకే, నేను చెప్పునదేమనగా, 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము. సో ఇప్పుడు ఎక్కడి నుంచి లెక్క పెట్టాలి? అబ్రహాము దగ్గర నుంచి లెక్క పెట్టాలి. అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానము దగ్గర నుండి ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చినప్పటి వరకు 430 సంవత్సరాలు. ధర్మశాస్త్రం ఎప్పుడు ఇవ్వబడింది? మోషే కాలంలో ఇవ్వబడింది. సో అబ్రహాము దగ్గర నుంచి మీరు లెక్క పెడితే ఐగుప్తులో వారు ఉన్నటువంటి కాలము ప్లస్ దానికి ముందున్నటువంటి ఈ పాలస్తీనాలో యాకోబు నివసించినటువంటి కాలము, దీని అంతటిని మనం గమనించుకుంటే 430 సంవత్సరాల తర్వాత వారు ఐగుప్తులోంచి బయటకు వచ్చినప్పుడు సీనాయి పర్వతం దగ్గర వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. సో గనక ఇది పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య ఉండే కాలాన్ని గురించి చెప్పటం లేదు, కానీ దేని గురించి చెబుతుందంటే అబ్రహాము దగ్గర నుంచి మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడినటువంటి ఈ మధ్య కాలాన్ని లెక్కించి చెబుతోంది. అది 430 సంవత్సరాలు. సో అందులో ఎటువంటి అనుమానము లేదు. కాబట్టి ఇక్కడ నేను ఇవ్వాల్సినటువంటి ఒక సూచన ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు ఖచ్చితంగా దాన్ని కాంటెక్స్ట్ చదవాల. మన కంటికి కనపడినటువంటి ఒక పదాన్నో లేక ఒక మాటనో మనం పట్టుకొని ఇది ఏంటి ఇలా ఉంది అని మనం ఆలోచించాల్సిన పని లేదు. కొన్నిసార్లు అలా జరుగుద్ది, ఈవెన్ నాకు కూడా అలా జరుగుద్ది. కొన్నిసార్లు అలా పొరపడతాను, కానీ మరలా చదివితే సమాధానం అక్కడే ఉంటుంది. కనుక ఇక్కడ ఏంటంటే సందర్భాన్ని గుర్తించకుండా, ఇక్కడ 400 చెప్పాం, అక్కడ 430 ఉంది. కాబట్టి రెండింటిని పోల్చి చూడడానికి ప్రయత్నించడం వలన ఈ సందేహం వచ్చిందన్నమాట. కాబట్టి ఇది మనం పెద్దగా సిగ్గుపడవలసింది ఏమీ లేదు, కానీ బైబిల్ని జాగ్రత్తగా చదివితే ఇలాంటి సందేహాలు మనకి తీరిపోతాయి.
ఆ తర్వాత మరొక ప్రశ్న. ఏలే అనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చని బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇది మనం గత కొన్ని రోజులుగా ఇంచుమించు ఈ వారం అంతట్లో మాటిమాటికి చదివినటువంటి వాక్య భాగం. సరే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ప్రసంగిలో సొలొమోను వ్యర్థము వ్యర్థము అని చెప్పాడు. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నీ వ్యర్థము అని చెప్పాడు. కాబట్టి జ్ఞానిగా పేరుగాంచిన సొలొమోను గారు సొంత ఆలోచనతో ఈ విధంగా రాశారా, లేక పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారా? ఇది బైబిల్లో ఎందుకు పొందుపరిచారు? ఇది ప్రశ్న. మీరేం చెప్తారు? సో ప్రసంగి గ్రంథంలో వ్యర్థము వ్యర్థము అని చెప్పాడు. కాబట్టి ఈ మాట పరిశుద్ధాత్మ ప్రేరణతో చెప్పబడిందేనా అనేది బహుశా ప్రశ్నని నేను అనుకుంటున్నాను. దేవుడు ఇలాంటి మాటలు వ్రాయిస్తాడా, వ్యర్థము అని వ్రాయిస్తాడా అనేది బహుశా వారి మనసులో కలిగినటువంటి ఒక సందేహమై ఉంటుంది. ఇప్పుడు బైబిల్లో విజ్డమ్ లిటరేచర్ లేక జ్ఞాన వాంగ్మయం ఏంటది? యోబు గ్రంథం నుంచి పరమగీతాల వరకు ఉండేటువంటి ఈ పుస్తకాలన్నీ, వీటిని జ్ఞాన వాంగ్మయం అని అన్నాం మనం. ఓకే, సో ఈ పుస్తకాలన్నీ కూడా మనుష్యులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇచ్చేటువంటి గ్రంథాలు ఇవి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు థియరిటికల్ జ్ఞానంతో లేక సిద్ధాంతపరమైనటువంటి జ్ఞానముతో మాత్రమే ఉండాల్సిన వారు కాదు. నువ్వు ఏ సిద్ధాంతానైతే నమ్ముతూ ఉన్నావో ఆ సిద్ధాంతము నీ అనుదిన జీవితంలోనికి రావాలి. అప్పుడే దాని యొక్క ఆశీర్వాదాన్ని మనం పూర్తిగా పొందుకుంటాం. సో అలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఇచ్చేటువంటి గ్రంథాలు అవి. యోబుని మనం చూస్తే శ్రమల మధ్య అతడు నిలదొక్కుకోవటం వలన, ఓపికతో ఉండటం వలన అతడు పొందినటువంటి ఆశీర్వాదం ఏంటో, అసలు శ్రమ వెనకాల ఏం జరిగిందో మనకు అర్థమైంది. అలాగనే ప్రతి గ్రంథాన్ని మనం చూస్తే ప్రతి గ్రంథంలో కూడా ఒక ఉద్దేశ్యం ఉంది. దేవుడు ఆ విధంగా విశ్వాసులను బలపరచటానికే ఆ గ్రంథాలను బైబిల్లో ఉంచాడు. ఇప్పుడు ప్రసంగి గ్రంథం దగ్గరికి వద్దాం. ఈ చెప్పినటువంటి మాట ప్రసంగి 2వ అధ్యాయం 18వ వచనం నుండి వారు కోట్ చేశారు. కానీ ప్రసంగి ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాలు ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథంలో ఆఖరి అధ్యాయం అంటే ఎన్నో అధ్యాయం అండి? అది 12వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఇదంతయు వినిన తరువాత, ఏదంతయు వినిన తరువాత, అది మొత్తం 12 అధ్యాయాలలో ప్రసంగి చేసినటువంటి బోధంతా విన్న తరువాత, అంటే ఇంకా చెప్పాలంటే సొలొమోను తన యొక్క జీవితాన్ని అనుభవించి తెలుసుకొనిన తరువాత ఒక కంక్లూజన్కి వచ్చాడు. ఏంటా కంక్లూజన్? తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచూ ఉండవలెను, మానవ కోటికి ఇదియే విధి. అంటే ఇక్కడ సొలొమోను ఈ ప్రసంగి గ్రంథం ద్వారా చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దేవుడు లేని ప్రయాస వ్యర్థం, దేవుడు లేని జీవితం వ్యర్థం. దేవుడు లేకపోతే నువ్వు ఎన్ని చేసినా దాని వలన నీకు కలిగేది శూన్యం. అయితే ఒకటి జ్ఞాపకం చేసుకో అన్నాడు. 14వ వచనం,
గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అనగా ఒక వ్యక్తి యొక్క అనుదిన జీవితంలో చేసే ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. సో దేవుణ్ణి మర్చిపోయి ప్రయాసపడే వారి యొక్క ప్రయాసను గూర్చి అసలు విషయం తెలుసుకోవాలన్నది ఈ గ్రంథం యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రసంగి గ్రంథం చదవటం ద్వారా మనుషులకు వారి యొక్క జీవితం గురించి అర్థమవుతుంది, వారు చేసే పనులను గురించి అర్థమవుతుంది, అసలు ఏ ఉద్దేశంతో చేయాలో అర్థమవుతుంది, ప్రాక్టికల్ లైఫ్ అర్థమవుతుంది. దేవుడు లేకపోతే అది ఎంత వెయిన్ లేక వ్యర్థమో అది మనకి అర్థమవుతుంది. కాబట్టి చివరికి ఎక్కడ తీసుకొచ్చాడంటే దేవుని దగ్గరికే తీసుకొచ్చాడు. ఇది తేలిన ఫలితార్థం. అంటే ఆయన ఒక విధంగా మజ్జిగ బాగా చిలకరించి అందులో నుంచి వెన్న తీసినట్టు తన జీవితం అంతటినీ కూడా ఆయన అనుభవించి రంగరించి అందులో నుండి అసలు సత్యాన్ని తెలుసుకున్నాడు. దేవునితోనే జీవితమయ్యా అని. అది అందుకే పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ గ్రంథం బైబిల్లో ఉంచబడింది. ఓకే, ఆ తరువాత మరో 3 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 3 ప్రశ్నలు ఒకరే అడిగారు. అందులో మొదటి ప్రశ్న ఒక విధంగా సులువు. ఈ 3 ప్రశ్నలలో 3 ప్రశ్నలలో మొదటి ప్రశ్న ఒక విధంగా సులువు, ఒక విధంగా కొంచెం కష్టం. ఒక విధంగా సులువు ఏంటంటే, ఈ మధ్య తమ బోధలో సూచాయిగా నేను ఒక మాట విన్నాను అని రాశాడు ఈయన. తండ్రే కుమారుడు, కుమారుడే తండ్రి అని మీరు చెప్పారు అని వీరు రాశారు. అయితే బహుశా నేను ఆ మాట చెప్పి ఉంటానని అనుకోవట్లేదు, తండ్రే కుమారుడు, కుమారుడే తండ్రి అని. బహుశా దాన్ని వేరే విధంగా ఒకవేళ నేను వ్యక్తం చేశానేమో. కానీ ఒకవేళ నేను అలా చెప్పుంటే దానిని మీరు క్షమించాలి. ఎందుకంటే తండ్రి వేరు, కుమారుడు వేరు. సో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు వ్యక్తులు. బట్ ఇన్ గాడ్ హెడ్ దే ఆర్ సేమ్. అందుకనే రెండోది ఆ ప్రశ్నలోనే రెండవ భాగం చాలా కష్టం. అది నేను చెబుతాను, కానీ తర్వాత చెబుతాను. ఏంటంటే అది రెండవది, ఒక పాస్టర్ గారు ఈ పుల్పిట్ మీద నుంచే, అంటే ఇక్కడ నుండి దేవుని మూర్తిమత్వాన్ని వివరిస్తూ కోడిగుడ్డును ఉదాహరణగా వివరించి చెప్పారు. అంటే ముఖ్యంగా త్రిత్వం గురించి. కోడిగుడ్డుని గురించి వారు ఏం చెప్పారంట? గుడ్డు యొక్క గులక దేవుడని, అంటే తండ్రి అని, పచ్చ సొన దేవుని కుమారుడని, తెల్ల సొన పరిశుద్ధాత్ముడని వివరించారు. నేను ఆ ఉదాహరణ సరికాదని అనుకున్నాను. అంటే ఈ ప్రశ్న రాసినటువంటి వ్యక్తికి ఒక విధంగా మంచి అవగాహనే ఉంది. దీనితో ఎవరు ఏకీభవించరు త్రిత్వాన్ని గురించి ఇలా ఒకవేళ వివరిస్తే. సో నేను కూడా ఏకీభవించట్లేదు దాంతో. అయితే త్రిత్వాన్ని గురించి మనం తెలుసుకోవటానికి ఒక సెషన్ ఉంది. అది మార్చి నెల 26వ తేదీన మనకి పరిశుద్ధాత్మ దేవుడు త్రిత్వము అనే చోట ఈ త్రిత్వాన్ని గురించి కొన్ని విషయాలు చెప్తాను. కాబట్టి ఆ రోజున దాని గురించి నేను మీతో కొన్ని సంగతులు మాట్లాడతాను. ఆ తర్వాత రెండవ ప్రశ్న ఐ థింక్ వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రశ్న, పెండ్లిని గురించి. కాబట్టి దాన్ని నేను చదవటం లేదు. మూడో ప్రశ్న
దీనికి కూడా వారు యాక్చువల్గా ఇది రాత మూలంగా నాకు వివరించండి అని వారు చివర చెప్పారు. అయినప్పటికీ ఇది అందరికీ ఉపయోగకరమే అని నేను అనుకుంటున్నాను. ఇది ఏంటంటే ప్రశ్న కొంచెం లాంగ్గా ఉంది కాబట్టి నేను షార్ట్ ఫామ్లో చెప్తాను. పరమగీతములు అనే గ్రంథం ఉంది మనకి బైబిల్లో. ఇది కింగ్ సాల్మన్స్ ఎరోటిక్ లవ్ స్టోరీ, ప్రేమ పేరున వ్రాసిన లైంగిక రసిక కావ్యం. ఓకే. రాజైన సొలొమోను రాసిన పరమగీతములు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడింది. అయితే బైబిల్ విజ్ఞులు, పండితులు ఆనాడు ఈ విధమైన పాండిత్యం కలిగిన ఒక గ్రంథాన్ని పరిశుద్ధ బైబిల్లో పొందుపరచడంలో మంచి ఉద్దేశం ఉండొచ్చు, కానీ నాకైతే ఈ ప్రశ్న ఉంది అన్నారు. ఏంటి అంటే ఆ ప్రశ్న, ఈ గీతంలో కొంతమంది వివరించినటువంటి విషయాన్ని వారు చెప్తున్నారు. ఈ గీతంలో షూలమ్మితిని ప్రభువుల వారి పరిశుద్ధ సంఘముతోనూ స్త్రీలోలుడైన రాజు అంటే సొలొమోను రాజు దేవుని పరిశుద్ధ తనయునితోనూ అంటే వాక్యముతోనూ అంటే క్రీస్తుతోనూ పోల్చే ఉపమానమేనని క్రైస్తవులు అన్నారు. అవునా అనేది వీరి యొక్క ప్రశ్న. ఎందుకంటే వారు ఆ వివరణ అంగీకరించలేకపోతున్నారు. ఓకే, ఇందాకే మనం చెప్పుకున్నట్టు బైబిల్లో ఈ విజ్డమ్ లిటరేచర్ ఉంది. యోబు గ్రంథం, అలానే సామెతల గ్రంథం, కీర్తనల గ్రంథం, ప్రసంగి గ్రంథం, పరమగీతాలు ఇవన్నీ ఉన్నాయి. అందులో ఈ పరమగీతాలు వారు అన్నట్టు నిజంగానే అదొక ప్రేమ కావ్యం. దీని మీద ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా అనేక మంది బోధిస్తూ ఉన్నారు. అందులో ఉన్నటువంటి విషయాలను కొంతమంది వ్యంగ్యంగా సంఘమంతా కలిసి నవ్వుకోవటానికి వీలుగా కొంతమంది బోధిస్తే, మరికొంతమంది అందులో ఉన్నటువంటి ప్రతి పదానికి అలిగోరికల్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏదో పోలిక తీసుకొచ్చి అక్కడ లేనటువంటి పోలికలన్నీ తీసుకొచ్చి దాన్ని స్పిరిచువలైజ్ చేసి చెప్పటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే నేను ఈ రెండు రకాలైనటువంటి వ్యాఖ్యానాలతోనూ ఏకీభించను. అది నా వ్యక్తిగతం అనుకోండి, బట్ అయినప్పటికీ నేను ఏకీభించను. క్రీస్తు ప్రేమతో పరమగీతాలలో వ్రాయబడినటువంటి ప్రేమను పోల్చి చెప్పటానికి లేదు. మరి అలాగైతే పరమగీతాలు ఎందుకు? పరమగీతాలు ఒక భర్త, ఒక భార్య, వారిద్దరి మధ్య ఉండేటువంటి ప్రేమ, వారిద్దరి మధ్య ఉండేటువంటి సాన్నిహిత్యం, వారు ఒకరి కొరకు ఒకరు తీవ్రంగా ఆశపడినటువంటి విధానం, అలానే వారి మధ్య ఎడబాటు కలిగితే అది ఎంత భయంకరంగా ఉంటుంది, ఇలాంటి విషయాలు తెలియచేయటానికే ఈ పరమగీతాలు అనేది వ్రాయబడింది. ఎందుకంటే దేవునికి సంఘానికి మధ్య రసిక కావ్యం ఏంటి? అసలు ఆ ప్రేమ వేరు, ఈ ప్రేమ వేరు. సో సొలొమోను స్త్రీలోలుడే, నేను కాదనలేదు, కానీ తాను జీవితమంతా అనుభవించిన తర్వాత ప్రసంగి ఎలా రాశాడో, సామెతలు ఎలా రాశాడో, అలాగనే అసలైనటువంటి ప్రేమ ఎలా ఉంటుందో కూడా బహుశా తన యొక్క తొలి భార్య లేక తాను మొట్టమొదట వివాహం చేసుకున్నటువంటి వ్యక్తి పట్ల తనకున్నటువంటి ప్రేమను తలంచుకొని, అసలైనటువంటి ప్రేమ ఇది కదా, నేను ఎందుకు ఇలాంటి పని చేశాననేటువంటి ఒక పరితాపంతో ఆ అసలైనటువంటి ప్రేమను నేర్పించడానికే అది రాసాడేమో అని అనిపిస్తూ ఉంటుంది అంతే. సో కనుక అది నా స్వంత అభిప్రాయం. మీరు అంగీకరిస్తే అంగీకరించవచ్చు, అంగీకరించకపోతే అంగీకరించకపోవచ్చు. కానీ సొలొమోనుని యేసుక్రీస్తుతోనూ షూలమ్మితిని సంఘముతోనూ పోల్చి మాట్లాడడం మాత్రం పరమగీతాలకి ఏ మాత్రము సరిపోదు. ఎందుకంటే ఆయన ప్రేమ
అసలు అది వర్ణింపజాలనిది. అది పరమగీతాల్లో వర్ణించిన దానికంటే ఎన్నో రెట్లు ఉత్తమమైనది, పరిశుద్ధమైనది. అయితే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమానుబంధాన్ని గురించి బైబిల్లో చాలా వాక్య భాగాలు మాట్లాడాయి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చాలా వాక్య భాగాలు మాట్లాడాయి. ఈ ప్రేమానుబంధాన్ని గురించి హెబ్రీ పత్రికలో ఎంత చక్కగా మాట్లాడతాడంటే అది పరిశుద్ధమైనది అని మాట్లాడతాడు. దాని గురించి సిగ్గుపడవలసింది కానీ, దాని గురించి అంటే చాలా కించపరిచినట్లుగా ఆలోచించవలసింది కానీ ఏమీ లేదు. భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటి ప్రేమ అలాంటిదే, అలాగే ఉండాల. కాబట్టి ఇవన్నీ కూడా మనుష్యులకు, దేవుని ప్రజలకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనుగ్రహించేటువంటి పుస్తకాలు ఇవన్నీ కూడా. మీ అనుదిన జీవితంలో ప్రతి బంధంలో ఉండాల్సినటువంటి విషయాలని చక్కగా నేర్పించేటువంటి పుస్తకాలు. నేను ఇప్పటి వరకు పరమగీతాల్లో నుంచి ఒక్క మెసేజ్ కూడా ఇవ్వలేదు నా మొత్తం పరిచర్యలో. అయితే ఇవ్వలేదు అంటే దానికి నాకేవో వ్యక్తిగతమైనటువంటి కారణాలు ఉన్నాయి. కానీ నేను దాన్ని దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణతో కూడినటువంటి గ్రంథంగానే నేను పరిగణిస్తూ ఉన్నాను. ఎందుకంటే అది భార్య భర్తల మధ్య ఉండాల్సినటువంటి ప్రేమానుబంధాన్ని చాలా చక్కగా వివరించినటువంటి పుస్తకం అన్నమాట. రైట్. సో కనుక ఇవి నేటికి వచ్చినటువంటి ప్రశ్నలు. అయితే నేను ఎక్కువగా కోరుకునేది ఏంటంటే, మనం ఈ దినాల్లో ఏదైతే నేర్చుకుంటున్నామో వాటి మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే అవి అడిగితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే చాలా ప్రశ్నలు ఉండొచ్చు, కానీ ప్రస్తుతానికి మనం ఇది ఆలోచిస్తున్నాం కదా, కాబట్టి దీని గురించే మనం ఆలోచించి దాన్ని ఇంకొంచెం లోతుగా తెలుసుకుంటే మంచిదని నా యొక్క అభిప్రాయం. ఉదాహరణకి లెక్కల క్లాస్ అవుతుందనుకోండి, సైన్స్ క్లాసులో మీకు వచ్చినటువంటి డౌట్ అడగరు కదా. ఒకవేళ అడిగితే టీచర్ ఏం చెప్తారు? బాబు ఇది నాది కాదు, మీ లెక్కల మాస్టర్ గారు వచ్చినప్పుడు అడగండి అంటారు. అలాగనే మనం ఇప్పుడు ప్రస్తుతానికి ఏ సబ్జెక్ట్ అయితే నేర్చుకుంటున్నామో ఆ సబ్జెక్టుకి రిలేటెడ్గా ప్రశ్నలు అడిగితే చాలా బాగుంటుందని నేను మీకు సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు ప్రశ్నలు అడగటం మానొద్దు. మరి ఈ ప్రశ్నలు అడిగినటువంటి ముగ్గురిని నేను అభినందిస్తూ ఉన్నాను. వారిని ఎందుకు అభినందిస్తూ ఉన్నానంటే, సందేహం వారిలోనే ఉంచుకొని బాధపడే కంటే దాన్ని బయటకు చెప్పటం ఉత్తమమైనటువంటి పని. ఎందుకంటే తద్వారా మనకి మేలు జరుగుతుంది, మనలాగే ఆలోచించే మరొకరికి కూడా మేలు జరుగుతుంది. కాబట్టి వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. మీరు కూడా మీ ప్రశ్నల్ని తెలియచేయాలని కోరుకుంటూ ఉన్నాను. సరే, మనకున్న సమయాన్ని బట్టి చదవబడిన వాక్యంలో నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. పేతురు వ్రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు మనం చదువుకున్నాం. అందులో 18వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. పేతురు 2 పత్రికలు రాశాడు. అందులో 2వ పత్రిక ఎక్కువ శాతము దేవుని యొక్క వాక్యాన్ని గురించి వ్రాశాడు. దేవుని వాక్యాన్ని గురించి ఎలా రాశాడంటే, నేను ఈ వాక్యాన్ని మీకు మాటి మాటికి జ్ఞాపకం చేస్తాను, ఈ వాక్యాన్ని గురించి నేను మాట్లాడతాను, మీకు తెలిసినప్పటికీ మాట్లాడతాను. అంతేకాదు, మీరు భవిష్యత్తులో జ్ఞాపకం ఉంచుకునేలాగన వాటిని నేను నిక్షిప్తం చేస్తాను, రాసి ఉంచుతాను అని కూడా చెప్పాడండి. చూడండి, మొదటి అధ్యాయంలోనే 12వ వచనం.
కాబట్టి మీరు ఈ సంగతులు తెలుసుకొని అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1. తర్వాత 13వది, మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము, అంటే ఆయన మరణానికి సమీపంగా ఉన్నాడు అని అతనికి అర్థమైంది. కాబట్టి ఈ శరీరాన్ని, ఈ గుడారమును అనగా ఈ శరీరాన్ని నేను విడిచిపెట్టక ముందే ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయము అని నేను ఎంచుకొనుచు ఉన్నాను అన్నాడు. అంటే నేను మీకు తెలిసిన ఈ మాటలు చెబుతాను, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంతేకాదు, నా జీవితం ముగిసిపోకముందే, నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టకముందే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ కొద్ది కాలంలోనే దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్యమంతా మీకు అప్పగించేసి మిమ్మల్ని రేపటం న్యాయము అన్నాడు. ఇంకొక మాట చెప్పాడు, 15వ వచనం, నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. వాక్యాన్ని గురించి పేతురు ఎంత బాధ్యత వహిస్తున్నాడో చూడండి. నేను మీకు వాక్యము నేర్పాల్సిందే, జ్ఞాపకం చేయాల్సిందే అంటున్నాడు. ఎంతవరకు చేస్తావు అంటే, మీరు ఎంతవరకు వినగలరో అంతవరకు అని చెప్పలేదు. నాకు ఎంతవరకు ప్రాణం ఉంటుందో నేను అంతవరకు చెబుతూనే ఉంటానన్నాడు. అంతేనా అంటే, అంతేకాదు బాబు, నేను చచ్చిపోయిన తర్వాత కూడా దేవుని వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకునేలాగా నేను రాసి పెట్టేస్తానన్నాడు. నాకు ఈ బోర్డు చూసినప్పుడల్లా అదే గుర్తొస్తూ ఉంటుంది. ఎవరు రాయించారో నాకు తెలియదు, కానీ ఆ మాటలు చదివినప్పుడల్లా ఏది ప్రధానమైనదో దానిని గూర్చి ఆలోచించేటట్టుగా అది ప్రేరేపిస్తుంది. ఏమండి, నేను నా చిన్నప్పటి నుంచి ఇక్కడ కూర్చోవటం నాకు తెలుసు. నేను ఇక్కడ ఎప్పుడు కూర్చున్నా నాతో ఒక ప్రత్యేకమైన రీతిలో మాట్లాడింది ఆ బోర్డు. ఈవెన్ ఈ రోజుకి కూడా మాట్లాడుతూనే ఉంది. అది ప్రధానమైనది ఏదో దాని మీద దృష్టి నిలుపు అని మాటి మాటికి వ్రాయబడినటువంటి ఆ మాట గుర్తు చేస్తూనే ఉంది. ఇప్పుడు పేతురు కూడా అలాంటి మాటే మాట్లాడుతున్నాడు అన్నమాట. నేను మీకు ఇది చెప్తాను, ఎందుకంటే మీకు తెలియదని కాదు, మీకు తెలిసినా నేను మీకు చెప్తాను. నా ప్రాణం పోయేంత వరకు చెప్తాను. నేనైనా చనిపోవచ్చు, కానీ దేవుని వాక్యం మీకు ఇంకా అది మీ చెవులలో మారుమ్రోగాల, మీ హృదయాలను ప్రేరేపించాలా, మీ జీవితాలను దేవుని దగ్గరికి తీసుకురావాలా. అందుకే నేను చెప్తానన్నాడు. అవునా, ఏంటయ్యా వాక్యంలో గొప్పతనం అంటే, వెంటనే ఇలా చెప్పాడు. 16వ వచనం, చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. ఇదేదో కథగా వదిలేయడానికి, కథ అయితే నేను చెప్పేసి ముగించేసి శుభమని పలికేసి దాన్ని వదిలేసేవాడిని. కానీ ఇది కథ కాదు, ఇది నీ జీవితాన్ని వెలిగించేటువంటి దేవుని యొక్క మాట, యేసు క్రీస్తును గూర్చినటువంటి విషయం. ఆయన వచ్చాడు, ఆయన మరలా వస్తాడు. అందుచేత నేను ఈ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాల్సిందే అన్నాడు అన్నమాట. దాని కొరకు తన యొక్క వ్యక్తిగతమైన అనుభవాన్ని అక్కడ వ్రాశాడు. ఆ తర్వాత వచనాలే మనం ప్రతిరోజు చదువుకున్నటువంటి వాక్య భాగాలు. 20వ వచనం, 21వ వచనం, ఇది మనుష్యుని యొక్క ఆలోచన కాదు, మనుష్యుని యొక్క ఇచ్చ కాదు, దేవుని పరిశుద్ధాత్మ వల్ల కలిగినటువంటి లేఖనమని ఎంత క్లియర్గా చెప్పాడు. అంటే దేవుని వాక్యం పట్ల అతనికి ఉన్నటువంటి క్లారిటీ, అసలు ఈ వాక్యము సంఘానికి, విశ్వాసులకు ఎందుకు అందించాలో అనేటువంటి క్లారిటీ పేతురికి చాలా క్లియర్గా ఉందన్నమాట.
నేను ఎందుకు ఇన్నిసార్లు మీకు జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? మీరు ఒక అపాయంలో ఉన్నారు అన్నాడు. ఏంటి ఆ అపాయం? 2 అపాయాలు దాగి ఉన్నాయి. ఒకటి ఏంటంటే, మొట్టమొదటి ప్రధానమైన అతి భయంకరమైనటువంటి అపాయం ఏంటంటే, అబద్ధ బోధకులు మీ మధ్యకు వచ్చేశారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని బోధించక, దేవుని వాక్యాన్నే బోధిస్తున్నామని మిమ్మల్ని భ్రమపెట్టి, వారు తమ స్వంత విషయాలు లాభం కోసం బోధిస్తారు. వీళ్ళు వచ్చేసారు, జాగ్రత్త. ఆ 2వ అధ్యాయం అంతా అదే. 2వ అధ్యాయం అంతా దాని గురించే చెప్పాడు. 2వ అధ్యాయం 1వ వచనం, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలని మీలోనూ అబద్ధ బోధకులు ఉందురు. వీరు నాశనకరమైన భిన్నాభిప్రాయములను బోధించేవారు. వచ్చేసారు ఇల్లు. కాబట్టి నా భయం ఏంటంటే, ఇంత వాక్యం తెలిసినటువంటి మీరు ఎక్కడ ఈ అబద్ధ బోధకుల యొక్క ఆకర్షణకు లోనై దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారేమోనని భయం నాకు. అందుకే నేను మాటి మాటికి మీకు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేయాలంతే. ఈ రోజున చాలామంది విశ్వాసులు వారి యొక్క విశ్వాసాన్ని పాడు చేసుకోవటానికి ఇది ఒక కారణం. వారు అపాయంలోనికి వెళ్ళిపోతున్నారు. ఓ దేవుణ్ణి తెలుసుకుని కూడా, వాక్యం విని కూడా అబద్ధ బోధకుల యొక్క మాయలో వారు పడి కొట్టుకుపోతున్నారు. 2వ విషయం ఏంటో తెలుసా? 2వ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడను గూర్చి హేళన చేసేటువంటి బోధకులు వచ్చేసారు. జాగ్రత్త. అబద్ధాలు బోధించేవారు దానితో పాటు ఏం బోధిస్తున్నారంటే, యేసుక్రీస్తు యొక్క రాకడను గూర్చి కూడా హేళనగా బోధిస్తూ ఉన్నారు. ఏం బోధిస్తున్నారంట? 3వ అధ్యాయం అంతా దాని గురించే రాశాడు. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకిప్పుడు రాయొచ్చు ఉన్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను, అనగా దేవుని వాక్యమును, ప్రభువైన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలనని విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచూ ఉన్నాను. మరలా అదే మాట వినియోగించాడు. ఏ వాక్యమైతే మీకు గతంలో బోధించబడిందో అదే వాక్యాన్ని మరలా మీకు జ్ఞాపకం చేసి మీ నిర్మలమైన మనస్సులను నేను రేపాలని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే చెప్పాడు 3వ వచనం, అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి ఏం చేస్తారు? తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. యేసుక్రీస్తు యొక్క రాకడ అబద్ధం, కళ్ళ. ఏముంది? ఎప్పుడో మా తాతగారు చెప్పారు, మా తండ్రి గారు చెప్పారు, ఇప్పుడు నేను చెప్తున్నాను, నా వయసు అయిపోతుంది, యేసుక్రీస్తు ఎక్కడొచ్చాడు? ఇది వారి బోధ. ఇది వారి బోధ. ఇది మరొక భయంకరమైనటువంటి ఉరి విశ్వాసికి. యేసుక్రీస్తు యొక్క రాకడను గూర్చి నిర్లక్ష్య వైఖరి కలిగి ఉండడం అనేది మరో భయంకరమైనటువంటి అపాయం. ఈ రోజున చాలామంది విశ్వాసులు అని పేరు కలిగిన వారు యేసుక్రీస్తు వస్తాడు అనేటువంటి ఆలోచనే లేకుండా బ్రతికేస్తున్నారు. ఆ యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన న్యాయపు తీర్పు తీరుస్తాడు, సర్వలోకము ఆయన సింహాసనం మీదట నిలబడాలి అనేటువంటి ఆలోచన లేకుండానే వారు మాట్లాడేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టుగా కార్యాలు చేసేస్తున్నారు. అసలు ప్రభు ఎదుట ఒకరోజు నేను నిలబడి సమాధానం చెప్పాలి కదా
అనే ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయారు విశ్వాసులు. ఇది రెండవది. ఒకవైపు అబద్ధ బోధకులు పెట్టిరేగిపోయి అబద్ధ బోధకులు మీ విశ్వాసాన్ని చెరిపేస్తూ ఉంటే అదొక పెద్ద అపాయం. ఇప్పుడు రెండవది ఏంటంటే, విశ్వాసులైనటువంటి వారు ఈ అబద్ధ బోధలకు లోనైపోయి వారు యేసుక్రీస్తు యొక్క రాకడను గురించి సీరియస్గా ఆలోచించడం మానేసి చాలా నిర్లక్ష్య వైఖరితో జీవించేస్తున్నారు. అరే, ఆయన వచ్చినప్పుడు నేనేం సమాధానం చెబుతాననే భయం లేకుండా జీవించేస్తున్నారు. అందుకనే పేతురు ఎంత క్లియర్గా ఈ పత్రిక యావత్తు దేవుని వాక్యం గురించే మాట్లాడాడని. మీరు ఒక విషయం తెలుసుకోవాలన్నాడు. ఏంటి తెలుసుకోవాల్సిన విషయం అంటే 9వ వచనం, అది 8, 9 వచనాలు చెప్పాడు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోవద్దు. ఏమనగా, ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అసలు ప్రభు యొక్క దీర్ఘశాంతాన్ని మీరు అర్థం చేసుకోండి అంటున్నాడు. ఆయన వస్తాడు, ఆయన రాకపోడు. కానీ ఆయన వచ్చేటప్పటికి నెంబర్ 1 విశ్వాసి సిద్ధంగా ఉండాలి. నెంబర్ 2 అనేక మంది ఇంకా రక్షణ పొందాలి. ఈ 2 విషయాలు అర్థమవుతున్నాయా? నిజంగా మనలో యేసుక్రీస్తు రాకడను గూర్చినటువంటి అపేక్ష ఉంటే మనము ఖచ్చితంగా మన విశ్వాస విషయంలో నిర్లక్ష్యంగా ఉండం. మొదటిది. రెండవది, ఇంకొకరి యొక్క రక్షణ కోసం అహోరాత్రులు ప్రయాసపడతాం. ఈ 2 పనులు చేస్తాం. ఈ 2 పనులు ఒకవేళ జరగట్లేదు అంటే యేసుక్రీస్తు యొక్క రాకడను గూర్చినటువంటి విషయం నువ్వెప్పుడో మర్చిపోయావని దాని యొక్క అర్థం. అందుచేతనే మనకి హృదయంలో ఎటువంటి తొందర లేదు, ఎటువంటి భయము లేదు. ఏ భయము లేకుండానే దేవునికి వ్యతిరేకంగా మొత్తం అన్నీ చేసేస్తాం. చూడండి, అందుకే ఈ 2వ పత్రిక, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం కంక్లూడింగ్ స్టేట్మెంట్స్ మనం ఇందాక చదువుకున్నాం, 14 నుండి 18. ఓకే, ఈ మీటింగ్ అయిన తర్వాత మరో మీటింగ్ ఉంది కాబట్టి నేను త్వరగా ముగించాలి. అయినప్పటికీ దీన్ని ముగిస్తాను. 2:14 వచనం, ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక, అంటే యేసుక్రీస్తు యొక్క రాకడ కోసం మీరు కనిపెట్టువారు గనుక ఏం చేయాలంట? శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడండి. అలా జాగ్రత్త పడాలి అంటే నువ్వు దేవుని వాక్యం నేర్చుకోవాలా. అందుకే చివరిలో ఆ మాట చెప్పాడు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి. ఆ జ్ఞానం ఏ జ్ఞానము? ఏ జ్ఞానం అంటే వాక్య జ్ఞానము. వాక్య జ్ఞానము. ఈ జ్ఞానంలో ఒక వ్యక్తి అభివృద్ధి పొందకపోతే ఏం జరుగుద్ది? 16వ వచనంలో అదే చెప్పాడు. వీటిని గురించి తన పత్రికలన్నిటిలో బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. దేవుని వాక్యం నేర్చుకోకపోతే వాడు విద్యా విహీనుడు. చదువు ఉన్నప్పటికీ, తెలివి ఉన్నప్పటికీ, జ్ఞానం ఉన్నప్పటికీ, చేతిలో బైబిల్ ఉన్నప్పటికీ, ఇంటికి వెళ్తే అలమారాల్లో బోల్డ్ అన్ని రకరకాలైన వర్షన్స్ ఉన్నప్పటికీ నువ్వు దేవుని యొక్క రాకడను గురించి నిన్ను నీవు సిద్ధపరచుకోవట్లేదు అంటే
వాక్యాన్ని అపార్థం చేసే గుంపులో నువ్వు ఉన్నావు. వాడే విద్యావిహీనులు దేవుని యొక్క వాక్యాన్ని, లేఖనాలని అపార్థం చేస్తారు. అపార్థం చేయటం అంటే అర్థం ఏంటంట? ఏమండి? వక్రముగా తిప్పుదురు. అక్కడ 1 అని అంకి వేసి ఫుట్ నోట్స్లో రాశాడు, వక్రముగా త్రిప్పుదురు. ఒకళ్ళు ఎవరైనా వచ్చి, అన్నా యేసుక్రీస్తు యొక్క రాకడ దగ్గరగా ఉంది కదా, ఇదిగో ఆయన వాక్యం ఇలా చెబుతుంది, మనం ఇలా చేయాలి కదా అంటే, అది కుదరదు బ్రదర్ అని చెప్పేటువంటి వ్యక్తులు, విశ్వాసులు ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని వక్రీకరిస్తారు, వక్రముగా బోధిస్తారు. ఓకే, ఇంకొక మాట 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సు విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. అబద్ధ బోధలు నువ్వు అవాయిడ్ చేయలేవు, వస్తాయి. 10 మంది సేవకులు వస్తారు, 10 మంది వాక్య ప్రసంగికులు వస్తారు, 10 మంది 10 రకాలుగా చెబుతారు. నువ్వు ఎవరిని కూడా నువ్వు కాదనలేవు. ఎక్కడ కాకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో చెప్తారు. కానీ నీ విశ్వాసము పడిపోకుండా నిన్ను నువ్వు కాచుకోవాలి అంటే నీవు దేవుని యొక్క వాక్య జ్ఞానంలో ఎదగాలి, అంతే. ఒకటి, యేసుక్రీస్తు యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట నువ్వు నిందారహితంగా నిలబడటానికి నీ దేవుని వాక్యం కావాలి. రెండవది, అబద్ధ బోధలను విని వాటిని బట్టి నీ విశ్వాసం నువ్వు పాడు చేసుకోకుండా స్థిరంగా నిలబడాలంటే దేవుని వాక్యం కావాలి. 2 విధాల. సంచేత ఒక విశ్వాసి యొక్క జీవితంలో దేవుని వాక్యం అంత అవసరమైనది. దానికే కొలసీ పత్రికలో చెప్పాడు, మీ హృదయములలో క్రీస్తు యొక్క వాక్యము సమృద్ధిగా నివసింపనీయుడి. ఆ మాట ఎంత బాగుందన్నది. మీ హృదయములలో క్రీస్తు వాక్యము సమృద్ధిగా అంటే ఎంత? సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధిగా ఉన్నప్పుడు ఏ కొంచెం కదిలినా అందులోంచి వాక్యమే వస్తుంది తప్ప ఇంకొకటి రాదు. ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా వాక్యమే వస్తుంది తప్ప ఇంకొకటి రాదు. నీ జీవితం అంతగా మలచబడుతుంది అన్నమాట. దేవుడు ఈ గొప్ప కార్యం మన జీవితంలో చేయటం కొరకే వాక్యం ఇచ్చాడు, వాక్య సేవకులను ఇచ్చాడు. ఆ వాక్యాన్ని మాటిమాటికి జ్ఞాపకం చేసుకొని జీవించాలనే హెచ్చరిక ఇచ్చాడు. యేసుక్రీస్తు యొక్క రాకడ అతి సమీపంగా ఉందన్న విషయం తెలుసుకొని ఆయన రాకడ కొరకు బహుజాగ్రత్తగా సిద్ధపడాలని ఆయన చెబుతూనే వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలను మన మనస్సులలో మనం గుర్తుంచుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుని వాక్యం చేత హృదయం నింపబడాలా. దేవుడు మనలను ఆయన రాకడలో నిందారహితంగా కాపాడుతాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. మనం లేచి నిలువబడి ప్రార్థనలో ఏకీభించాలని నేను కోరుతూ ఉన్నాను. మన మధ్య ఉన్న వై శ్రీనివాసరావు గారు
మనలను ముగింపు ప్రార్థనలో నడిపిస్తారు. అయితే వారు ప్రార్థన చేస్తూ ఉండగా మన హృదయాలలో మనం ఒక తీర్మానం కలిగి ఉండాలి. దేవుడు ఏ వాక్యమునైతే మన ఎదుటికి తీసుకొని వచ్చాడో, మన వద్దకు తీసుకొని వచ్చాడో, మన చేతుల్లో ఉంచాడో, ఆ వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా దానిని శ్రద్ధగా చదివి దాని యందు విశ్వాసం ఉంచి దానిని గ్రహించి పరిశుద్ధాత్మ సహాయముతో దానికి విధేయత చూపించి దాని ప్రకారంగా నడుచుకోవటానికి ఒక తీర్మానం చేసుకోవాలా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీ వాక్యము రూపంలో మా మధ్యన జీవించిన యేసుక్రీస్తు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ శ్రమల కాల దినాల్లో నీ వాక్యం యొక్క ప్రాధాన్యత, నీ వాక్యాన్ని కలిగి ఉంటే మా పొందే ధన్యతలను గురించి నీ సేవకుని ఆత్మపూర్ణులుగా చేసి మాకు బోధిస్తున్నటువంటి విషయాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ లోకములో అన్నిటికంటే విలువైనది నీ జీవవాక్యమని, నీ వాక్యము ద్వారానే మా బ్రతుకులు మాకు అన్నీ సమకూరుతాయని మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అనేక సంవత్సరాల నుంచి ఆ వాక్యాన్ని నీ యొక్క భక్తుల ద్వారా వాటిని మరలా వ్రాసి మా కొరకు ఇంత చక్కగా అందించినటువంటి నీ వాక్యాన్ని బట్టి మీరు చూపినటువంటి ప్రేమను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ వాక్యమే జీవము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యంలో నడుచుటయే మానవునికి శ్రేష్టము అనేటటువంటి సత్యాన్ని బోధిస్తున్నటువంటి నీ కుమారుణ్ణి ఆత్మపూర్ణులుగా చేసి ఇంకా అనేక విషయాలు మాకు తెలియజేసినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి ముఖ్యంగా వింటున్నటువంటి సంఘ సభ్యులందరినీ ఈ వాక్యము వారి హృదయాలను కదిలించి వారి హృదయములో స్థిరపరచుకుని వారి హృదయ శుద్ధి కలిగి ప్రభువా ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించే భాగ్యాన్ని మాకందరికీ కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతకాలము మేము క్రైస్తవులుగా జీవిస్తున్నామనేటటువంటిది కాదు, కానీ నీ వాక్యాన్ని కలిగి జీవించటమే ఈ జీవితానికి శ్రేష్టము అనేటటువంటి సత్యాన్ని తెలుసుకుని మేము జీవించినంతకాలము ఆ వాక్యాన్ని మా హృదయాలలో పదిలపరచుకోవటమే కాకుండా ఆ వాక్యానుసారమైనటువంటి నడకను మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యాన్ని మాకు అందించడానికి అనేకులు హతసాక్షులుగా ఈ భూమి మీద అంతరించారు ప్రభువా. వారి ఆత్మలకు ఈరోజు మేము శాంతిని కూర్చుతున్నాం ప్రభువా. వారు చేసినటువంటి త్యాగాలు, వారు చేసినటువంటి ప్రాణార్పణలు ద్వారా మీరు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని మేము గైకొని మా యొక్క జీవితాన్ని పరిశుద్ధముగా ఉంచుకోవటానికి సహాయం చేయమని, సంఘాన్ని ఆత్మీయంగా బలపరచమని, వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని ప్రతి ఒక్కరూ కలిగి జీవించే ఉద్దేశాన్ని వారి హృదయాలలో పుట్టించమని, మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యము వచ్చినగాక, నీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి నెరవేరినగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించము. మమ్మల్ని శోధనకు తేక కీడును తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు, సంఘమంతటికి సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.